దానికి ఆ సంగతులు తేల్చేయడానికి వచ్చేసారు భరద్వాజ్ గారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. దివ్యల మాధురి ఎపిసోడు ఋతురాగాల సీరియల్ లాగా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే సోషల్ మీడియా జనాలకి కావాల్సినంత కాలక్షేపం, అలాగే ఆవిడ నన్ను రెస్క్యూ చేస్తారో హెరాస్ చేస్తారో అంటూ చాలా భావోద్వేగంతో ఆవిడ మాట్లాడారు. నేను సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నారు, ట్రోల్స్ వల్లే తను ఇలా యాక్సిడెంట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి. సెల్ఫ్ యాక్సిడెంట్ అనేది ఒక అంటే చాలా ఎంతూజియాస్టిక్గా అనిపించింది. అదేదో రీల్ చేస్తున్నారు అన్న టోన్లో కూడా ఒక రూమర్ లాగా స్ప్రెడ్ అవుతోంది, బయట మాట్లాడుకుంటున్నారు జనాలు. ఏంటిది, ఇదేదో వాంటెడ్గా చేసుకోవటం ఏమిటి, పైగా అవతల కారు ఎవరిది అనేది, ఏదో కారుని గుద్దేయటం ఏమిటి, ఈవిడ ప్రోగ్రాం కోసం, ఈవిడ ఆలోచనలో భాగంగా, లేదు ఈవిడ డిప్రెషన్లో భాగంగా వెళ్ళిపోయి ఎవరిదో కారు గుద్దేస్తే ఎలాగా, ఇది ప్రధానంగా చర్చ. అసలు ఆవిడ మెంటల్ స్టేటస్ ఏమిటి, ఏమనుకుంటున్నారు ఆవిడ, ఏం చేస్తున్నారు, ఎలా డైవర్ట్ చేయాలనుకుంటున్నారు విషయాన్ని, దీని వెనకాల ఏదైనా కుట్ర కోణాలు ఉన్నాయా, ఈ లెవెల్లో ఏం మాట్లాడారు యాక్సిడెంట్ అయిన తర్వాత, చేసుకున్న తర్వాత, అయిన తర్వాత అనలేదు, చేసుకున్న తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. మార్నింగ్ చేసుకున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ అవుతుందో చచ్చిపోవాలని ఉంది, నేను చచ్చిపోతాను. నేను ట్రోల్స్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అది చేసిన కామెంట్స్, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దులేకపోయింది, నేను చచ్చిపోలేను. ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను చచ్చిపోదామని వచ్చింది, నేను గ్రూప్ డిజైన్ కావాలా. ఏమో తెలియదు, ఎక్కడో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తేసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, అంటే నాకు బతకాలని లేదు, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా అది ఈ మార్నింగ్ చేసుకున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసారు కదా, అంటే ఆవిడ ఏంటంటే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని, వాణి చేస్తున్నటువంటి హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే జనరల్గా ఒకటి జరిగి ఉండొచ్చు. ఆవిడ కారులో వెడుతూ ఉండగా ఎవరైనా ఫోన్ ట్రాక్ చేసి ఆవిడని కొంచెం ఇబ్బంది పెట్టి ఆ డిప్రెషన్లో నుంచి గుద్దేసి ఉండాలి, కానీ అలా చెప్పట్లేదు ఆవిడ. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని మాట్లాడుతున్నారు. ఇదంతా ఏదో డిజైన్డ్ ప్రోగ్రాంలా కనిపిస్తోంది అనేటువంటి మాట బయటకు రావడానికి కారణం ఇదే. అంటే అసలు ఆ లెవెల్కి ఎందుకు అంత డిప్రెసివ్గా ఆవిడ కనిపించలేదు. ఆ ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆవిడ, మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు స్థిరంగా ప్రకటించారు ఆవిడ. గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేశాను, అప్పుడు శ్రీనివాస్ తన చేయి పట్టుకుని భరోసాగా నిలబడ్డాడు, అతనే తన ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అని చెప్పింది ఆవిడ. ఇలా ప్రకటించినటువంటి సందర్భంలో ఆవిడ చాలా స్థిరంగా మాట్లాడినటువంటి మహిళ ఇలా చేసేసుకుంటుంది అని ఎవరు అనుకోలేదు. ఇది ఏమిటిది సడన్గా ఈవిడ నిజానికి అప్పటికే ఈవిడ మీద ఏమేమి మాట్లాడాలో అవన్నీ వాణి గారు వాళ్ళ పిల్లలు మాట్లాడేశారు. ఈవిడకి చాలా క్లియర్గా ఉంది, అప్పుడు చాలా స్పష్టంగా ఉన్నారు. సడన్గా ఈ టర్న్ తీసుకోవటం ఏమిటి, పైగా అతన్ని నేను ఇది చేయటం ఏమిటి, అతనికి నేను ట్రాప్ చేయటం ఏమిటి, అతనికే నేను 2 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పారు ఈవిడ. ఏది మొన్న ఎలక్షన్ సందర్భంగా 2 కోట్లు నేనే ఖర్చు పెట్టాను, కాబట్టి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి కండిషన్లో లేను, మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటనేది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ మీడియాకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇది ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ సీన్ చూసేసరికి దాంతో ఈ ప్రెస్ మీటు, అలాగే ఆవిడ యాక్సిడెంట్ తర్వాత ఆవిడ హాస్పిటల్లో మీడియాతో మాట్లాడినటువంటి పద్ధతి, ఇవన్నీ చూస్తుంటే స్టిల్ ఏదో డ్రామా నడుస్తోంది అక్కడ అనే సందేహం రావడానికి ఒక ఆస్కారం ఉంది. కానీ కాకపోతే అది వాళ్ళ పర్సనల్ గొడవ, దాన్ని ఎందుకు ప్రపంచం ముందుకు తీసుకొచ్చి గందరగోళం చేయదలుచుకున్నారు. నిజానికి దుబాడ సీను దాన్ని 4 గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన వ్యవహారం, దాన్ని ఆయన రోడ్డు మీదకి తీసుకొచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు, మొదటి నుంచి జరుగుతోంది ఇది, ఈ రోజున కొత్తగా మొదలైన ఎపిసోడ్ కాదు. ఎన్నికల కంటే ముందే
ఎన్నికల కంటే ముందే ఈవిడ కేసు వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. అధిష్టానం అంటే సర్వశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. ఆయన చాలా సిస్టమేటిక్గా కేసుని అర్థం చేసుకుని దీనిలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ యాంగిల్లో అడ్రస్ చేయాలని చూశారు ఆయన. అదే అంటే ఎలాగూ వీళ్ళు మానసికంగా ఒక చోట లేరు, భార్యాభర్తలు మానసికంగా కలిసి లేరు కాబట్టి దీన్ని ఫైనాన్షియల్ సెటిల్మెంట్గానే డిసైడ్ చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయానికి వచ్చాడు ఆయన. అంటే భౌతికంగా డిసైడ్ చేద్దామని అనుకుని ఆర్థికంగా నీకు భరోసా కల్పిస్తాం, ఆస్తులు అవన్నీ కూడా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసేలాగా అతని దగ్గర నుంచి ఒక నిర్ణయం మీకు వచ్చేలా చేస్తాను నేను అని భరోసా కల్పించాడు. కానీ అది జరగలేదు. ఆవిడ రిపీటెడ్గా సజ్జల గారి మీద ప్రెజర్ తీసుకురావడం జరిగింది. రిజైన్ చేస్తానన్నారు ఆవిడ జెడ్పీటీసీ. అలాగే పోటీ చేస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని బెదిరించారు. ఈ పొలిటికల్ డ్రామా నడుస్తున్నటువంటి టైంలో ఆవిడ ఫాదర్ కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఫార్మర్ ఎమ్మెల్యే కదండి. కాబట్టి ఒక పొలిటికల్ ఎజెండా ఉంది, వాళ్ళ వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది, ఒక వ్యూహం ఉంది, చాలా వ్యూహాత్మకంగానే వాళ్ళు కదులుతున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం వెనకాల కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఆవిడ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ పాత రాజకీయ మిత్రులు ఉన్నారు, అక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతోనూ పర్సనల్ లెవెల్లో రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఈ కొంత ప్రెజరైజ్ చేయగలిగినటువంటి కండిషన్లో వాణి కుటుంబం ఉంది స్పష్టంగా. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది అర్థం కాక వీళ్ళు నిమిషానికి ఒక నిర్ణయం తీసుకుని కొంచెం ఎంతూజియాస్టిక్గా వెడుతున్నట్టుగా ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు పట్టించుకుని సీరియస్గా దీన్ని పరిష్కరించడానికి ముందుకు వస్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. నిజానికి మనం జిల్లా వైసీపీ నాయకత్వం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకత్వం ఈ పార్టీకి అక్కడ వాలిపోయి విషయాన్ని పరిష్కరించేసి ఒక కొలిక్కి తీసుకొచ్చేసి ఉంటుందని అనుకున్నాం, కానీ అది కూడా జరగట్లేదు. వాళ్ళు ఎవరు కదలలేదు, ఎవరు మాట్లాడటం లేదు. ఇది మొత్తం జనం చూసుకోవాలి ఇష్యూని అన్నట్టుగా నడుస్తోంది. కాబట్టి ఈ దువ్వాడ డ్రామా ఏమిటి అంటే ప్రధానంగా ఇక్కడ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరగాల్సి ఉంది. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. అతనికి వేరే రిలేషన్ ఉంది, అది చాలా బలంగా ఉంది, మొత్తం అన్నీ కూడా అటు పెట్టేసే మూడ్లో ఉన్నాడు అతను. కాబట్టి ఇమ్మీడియట్గా మాకు రక్షణ కావాలని ఆల్రెడీ కోర్టులోనూ కేసులు ఉన్నాయి. వీళ్ళు కూడా ఇప్పుడు కోర్టుకు అప్రోచ్ అవుతామని చెప్పారు. యాక్చువల్గా డివోర్స్ కోసం తను పిటిషన్ వేస్తానని చెప్పాడు ఆయన మొన్న, దువ్వాడ శ్రీను. అలాగే ఈవిడ డివోర్స్ కూడా ఇంకా సెటిల్ కాలేదు, మాధురి గారిది. సో ఇవి రెండు కోర్టులో వేసి కనీసం ప్రజల సమక్షంలో ప్రకటించి ఆవిడే చెప్పినట్టుగా వారు కలిసి ఉండటం వలన ప్రపంచానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు, నష్టము అంతకంటే లేదు అంటే ఇది సెటిల్ చేసేసి, ఇదిగో ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ మేము చేసేసాం, ఈ ప్రాపర్టీస్ ఆవిడకి ఇచ్చేస్తున్నాం అనేది ఏదో సెటిల్ చేయాలి. ఆ సెటిల్ ఈయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానన్నాడు, హైడ్ అయిపోయాడు. ఇప్పుడు మీడియా ముందుకు రావడం లేదు దువ్వాడ శ్రీను. ఈ యాక్సిడెంట్ మీద కూడా ఆయన స్పందన ప్రకటించలేదు. ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఇది. మొత్తం గత 3-4 రోజుల నుంచి మీరన్నట్టుగా డైలీ సీరియల్లో ఎన్ని మెలికలు ఉంటాయో అన్ని మెలికలు ఇక్కడ కనిపిస్తున్నాయి, ట్విస్టుల మీద ట్విస్టులు. తర్వాత దీంట్లో ఇంకోటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి డేట్ లైన్ తోటి ఇచ్చిన ప్రెస్ రిలీజ్ నిన్న డేట్ తోటి ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో, ఇది ఫేక్ అనుకోండి. దాంట్లో ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనే నిరసన కార్యక్రమం ఈరోజు నిర్వహించబోతున్నాం అని చెప్పేసి. సో ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేత కార్యక్రమాల గురించి దువ్వాడ శ్రీనివాస్ గారి నివాసంలో చర్చిస్తున్న శ్రీమతి దివ్యల మాధురి గారితోటి సంబంధం అంటగట్టి అల్లరి చేయటం బాధాకరమని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేయటం, ఇదంతా కూడా దాంట్లో ఉంది. అయితే ఇదంతా కూడా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది, అది కూడా చూస్తున్నాం. అంటే మరి ఇది ఎవరు చేసుంటారు, ఏ సోషల్ మీడియా చేసుంటుంది ఇది అంటే? వాళ్ళు ఒక రకమైనటువంటి క్రైసిస్లో ఇరుక్కున్న మాట వాస్తవం అండి. ఎవరు దివ్యల మాధురి గారు అలాగే దువ్వాడ శ్రీను కూడా.
ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి చాలా అఫెన్స్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి శిబిరంలో నుంచే ఇది కూడా డైవర్షన్ స్కీమ్. ఈ డైవర్షన్ స్కీమ్లో భాగంగానే దీన్ని కూడా బయటకు వదిలేరు వాళ్ళే. అక్కడి నుంచి ఆ శిబిరం నుంచి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ఏంటంటే అనవసరంగా పార్టీ అధ్యక్షుడిని మాజీ ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేసినట్టు లాగినట్టే లాగేశారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదు, ఎవరు రిలీజ్ చేశారో మాకు తెలియదు అనొచ్చు. కానీ దీని ద్వారా కొంత అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, అంటే ఎవరికి ప్రయోజనం ఉంది దీని వలన అనేది ఆలోచిస్తే వాళ్ళే. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఇవన్నీ చాలా చైల్డిష్గా అనిపిస్తాయి. అంత స్థిరంగా మాట్లాడినటువంటి మహిళ ఆవిడ చాలా క్లియర్గా ఏమీ కాదు, మేము చాలా స్థిరంగా ఉన్నాం, ఇవి సెటిల్ చేసుకుంటాం, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు కూడా ఆవిడ. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడటమే కాదు, ఆ ప్రశ్నించినటువంటి మీడియా వాళ్ళకు కూడా ఎటువంటి తడబాటు లేకుండా ఆవిడ సమాధానాలు చెప్పారు. ఒక రిపోర్టర్ ఎఫ్ఐఆర్ ఉందా మీకు అని అడిగినప్పుడు అలా మాట్లాడటం తప్పు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేయించారు ఆవిడ. ఒక టీచర్ పిల్లవాడికి ఎంత క్లియర్గా చెప్తుందో అంత క్లియర్గా చెప్పింది ఆవిడ. బాబు అలా మాట్లాడకూడదు, పర్సనల్ ప్రైవసీకి అనవసరంగా మీరు ఇబ్బంది కలిగించకండి అని చెప్పారు ఆవిడ. చెప్పి తన బ్రాటప్, తన అభిప్రాయాలు, అంటే ఇలా మాట్లాడటం వెనకాల తన బ్రాటప్ ఏమిటి అనేది కూడా చెప్పారు ఆవిడ. నేపథ్యం ఏమిటి, నేను విషయాలని ఇలా ఆలోచించడం వెనకాల ఉన్న నేపథ్యం నా బ్రాటప్, అలాగే నేను పెరిగిన వాతావరణం, నేను కొంతకాలం విదేశాల్లో ఉన్నాను, అది కూడా చెప్పింది ఆవిడ. చెప్పి నేను విషయాన్ని మీలాగా చూడను, మీలాగా మీరు చూసేటువంటి కళ్ళజోడుతో నేను ఏ విషయాన్ని చూడను, నా కళ్ళజోడు వేరు, దాన్ని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే మంచిది అని మాట్లాడారు ఆవిడ చాలా క్లియర్గా. అంత స్థిరంగా మాట్లాడినటువంటి ఆవిడ ఈ లెవెల్ నిర్ణయం తీసుకుందంటే దీని వెనకాల వాళ్ళు సఫకేటివ్గా ఉన్నారు. ఎవరు దువ్వాడ సీను సఫకేటివ్గానే ఉన్నాడు. వాళ్ళకి ఎక్కడా ఎట్నుంచి ఒక బలమైనటువంటి సపోర్ట్ రావడం లేదు. పార్టీ కూడా అంటే జనరల్గా ఒకవేళ ఇది ఆత్మహత్యా ప్రయత్నమే అనుకుంటే, జనరల్గా ఆత్మహత్యలు ఎలా జరుగుతాయంటే అవతలవాడి క్రిటిసిజం నుంచో అవతలవాడ దాడుల నుంచో కాదు, తన శిబిరం నుంచి తనకు సహకారం అందనప్పుడు, తన వాళ్ళు అనుకున్న వాళ్ళు సీరియస్గా పట్టించుకోవాల్సిన సందర్భంలో పక్కకి తప్పుకున్నప్పుడు, దువ్వాడ సీను రెస్పాండ్ కాకపోవటం ఆవిడని మనస్తాపం కలిగించుండొచ్చు. అంటే ఆయన పట్టించుకున్నట్టుగానే మాట్లాడాడు. నిజానికి ఆ రోజు వాణి గారు ఆ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిన రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మేరకు అడ్మిట్ చేశాడు ఆయన. మా ఇద్దరి మధ్య ఉంది, నేను ఆవిడకి సంబంధించిన విషయాలు నేను మాట్లాడతాను, ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు. పెట్టలేదు. కానీ అదే టైంలో ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మీ ఇద్దరి మధ్య ఏదో ఉందనే విషయం స్పష్టంగా చెప్పారు కదా అంటే, ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు ఏమన్నా కాంట్రడిక్ట్ చేస్తారంటే లేదని చెప్పాడు ఆయన. నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోవట్లేదు, ఆవిడ చెప్పింది వాస్తవమే, కాకపోతే నా వైపు నుంచి మాధురి గారు ఏమిటి అనేది నేను క్లియర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు ఆయన. అది జరగల. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేదు, హైడ్ అయ్యాడు. ఒక్కవేళ అంటే వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ లెవెల్లో టాక్స్ జరుగుతూ ఉండుండొచ్చు, ఫోన్ టాక్. కానీ ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పార్టీ రెస్పాండ్ అవ్వాలి కదండి. పార్టీ మనకేమో బయటకి పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది. డిజోన్ చేసుకున్నట్టయినా ఏదో ఒక ప్రకటన చేయాలి కదా. మాకు సంబంధం లేదు, పూర్తిగా వాళ్ళిద్దరు అంతర్గత వ్యవహారం ఆయన చేయాలి, అది లేదు. లేదా ఓన్ చేసుకున్నట్టు లేదు అనిపిస్తోంది. కానివ్వండి, వాళ్ళు ఏదో మాట్లాడటం మొదలుపెట్టి ఉండొచ్చు. అంటే ఇలాంటి నిర్ణయాలు గబగబా తీసేసుకుంటున్నారు వాళ్ళు. ఆ ప్రకటన రిలీజ్ చేయటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఒక ప్రకటన రావటం, ఈవిడ వెళ్ళిపోయి ఏదో ఆగున్నటువంటి కారు, అది భువనేశ్వర్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉందని చెప్తున్నారు ఆ కారు. ఆ కారుని వెళ్ళి ఆగున్న కారుని గుద్దేయటం, అది నుజ్జు అయిపోయింది, దాని కండిషన్ బాగాలేదని చెప్తున్నారు. ఈవిడకైతే పెద్ద గాయాలు కాలేదు. ఈవిడ మ్యాక్సిమం 1 వీక్ ఆర్ 10 డేస్లో డిశ్చార్జ్ అయిపోయి ఆవిడ యాక్టివిటీలోకి ఆవిడ వెళ్ళిపోయే కండిషన్లోనే ఉన్నారు.
కాబట్టి ఇలాంటి స్టెప్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే వీళ్ళకి తమ వాళ్ళు అనుకున్న వాళ్ళ నుంచి సహకారం అందకపోవడంతో పాటు క్రిటిసిజం మొదలై ఉండొచ్చు. ఈ క్రిటిసిజము మొదలవటము, సహకారం అందకపోవటము మధ్య వీళ్ళు సఫకేటివ్గా ఫీల్ అవుతున్నారు. ఊపిరాడని పరిస్థితుల్లోకి వెళ్ళారు వీళ్ళు. ఆ కండిషన్లో తీసుకుంటున్నటువంటి తుంటర నిర్ణయాలు ఇవన్నీ చాలా స్పష్టంగా అక్కడ వైఎస్ఆర్సీపీ ఓపెన్గా ఈ విషయం మాట్లాడదలుచుకోవడం లేదు అనేది క్లియర్. వాళ్ళు మాట్లాడరు. రెండోది వీళ్ళ మీద రేపో ఎల్లుండో ఒక క్రమశిక్షణా చర్య తీసుకున్నా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మరోపక్క ఆవిడ మీద ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాధురి గారి మీద అయితే కేసు నమోదు కావాలి కదా, అది టెక్నికల్గా చేయాలి. టీడీపీ ప్రభుత్వం ఉంది అక్కడ, టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రేపు క్రిటిసిజం రాకుండా. అలాగే ఏపీ మహిళా కమిషన్ కూడా ఇంతవరకు ఏం మాట్లాడలేదు దీని మీద. ఏపీ మహిళా కమిషన్ ముందుకి వాణి గారు వెళ్ళి ఒక కంప్లైంట్ లాంచ్ చేస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. టోటల్గా ఈ వ్యవహారం ఏంటి సుమోటోగా తీసుకుని మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ కూడా ఆస్తి డిమాండే. ఇప్పుడు వాణి గారు కూడా ఆయనతో ఏదో పాత బంధాన్ని కొనసాగించాలి అనే మూడ్లో లేదు ఆవిడ. అయితే మాధురి గారు ఆఫర్ ఇచ్చారు, ఇప్పటికైనా సరే మీరు మీ భర్తతో సరిగా వ్యవహరించి అతన్ని మీతో కట్టేసుకునేలాగా, అంటే ఆయన మీ వైపు డైవర్ట్ అవడానికి మీరు కొంత ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అలా చేసి మీరు మీ భర్తను మీ వైపు నిలబెట్టుకోండి, నేను తప్పుకుంటాను సీన్లో నుంచి అని చెప్పారు ఆవిడ. కానీ అది కూడా జరిగే పరిస్థితి లేదు. అక్కడ వాణి గారి శిబిరం అంటే వాళ్ళు కారు షెడ్డుని ఒక నిరసన కేంద్రంగా మార్చారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి కారు షెడ్డునే నిరసన కేంద్రంగా మార్చి అదే శిబిరంగా వాళ్ళు కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కాబట్టి మొత్తం వాళ్ళ ఫాదర్ అక్కడే ఉన్నాడు, ఆయన అందరూ ఉన్నారు. ఆయనకు అన్ని పార్టీల్లోనూ రిలేషన్స్ ఉన్నాయి. ఆయనకి వైసీపీలోనూ నేరుగా వెళ్ళి అధిష్టానాన్ని కదిలించగలిగినటువంటి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అది. అందుకని ఎటువైపు నుంచి అయినా సరే వాళ్ళు మూవ్ చేయగలరు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ కంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అందుకని దువ్వాడ శ్రీను కార్నర్ అయిన ఫీలింగ్ అయితే కనిపిస్తోంది. మీడియా ముందుకు రాకపోవడానికి కారణం అది. ఆ రోజు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆయనలో కనబట్టలేదు. ఎప్పుడైతే ఆయన ఆందోళనలోకి వెళ్ళాడో ఈవిడ అఫెన్సివ్లోకి వచ్చింది మాధురి గారు. ఆవిడ కొంత తుంటరి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ తుంటరి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆవిడ బ్రాటప్, ఆవిడ వ్యవహార శైలి ఇవన్నీ తోడ్పడుతున్నాయి. నేపథ్యాన్ని ఆవిడ పదే పదే గుర్తు చేసుకుంటూ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అవును. అండ్ ఇంకా నెక్స్ట్ ఇష్యూలోకి వెళ్తే కనుక సార్, సునీతా కృష్ణ గారు సామాజికవేత్త, ఆవిడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కోసం సోషల్ మీడియాని ఆశ్రయిస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు చంద్రబాబు గారు. అవును, తప్పనిసరిగా అండి మీరు ఫలానా తేదీన మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి మీరు మా ఆఫీస్ మా కార్యాలయం మీతో సంప్రదింపులు జరుగుతుంది అని. అంటే ఒక ముఖ్యమంత్రి ఆయన షెడ్యూల్స్ ప్రోటోకాల్స్ ఎవరికి తెలియనివి కావు. అయినా కూడా ఆయన వెంబడే రెస్పాండ్ అవ్వటం సోషల్ యాక్టివిస్టుల పట్ల ఆయనకున్న కన్సర్న్ అనేది. సోషల్ యాక్టివిస్టుల పట్ల అనే కంటే కూడా నిజానికి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి. ఆవిడ ఒక మాట ప్రస్తావించారు, నేను మామూలుగా జనరల్ ప్రొసీజర్ ప్రకారం మిమ్మల్ని కలవటం కోసం ఏ ప్రయత్నాలు అయితే చేయవలసి ఉందో అవన్నీ చేశాను, కానీ నాకు రెస్పాన్స్ రాలేదు. రాని కారణంగా ఇలా ట్విట్టర్ వేదికగా స్పందించాల్సి వస్తోంది, మిమ్మల్ని ఈ వేదిక నుంచి ప్రశ్నించాల్సి వస్తోంది, మీ అపాయింట్మెంట్ కోరాల్సి వస్తోంది అని చెప్పారు ఆవిడ. దీనికి రెస్పాండ్ అయ్యాడు ఆయన. అంటే దీని వెనకాల మనం చూడవలసింది ఏంటంటే ఈ మధ్య కాలంలోనే లోకేష్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక సందర్భం చూసాం మనం. అవును, మరకశిర ఎపిసోడ్లో పోలీసులు కొంచెం హై హ్యాండెడ్గా వ్యవహరించటం, దాని మీద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడటం, ఈయన సారీ చెప్పటం,
ఈ క్రమంలో ఈ ప్రాసెస్లో కూడా ఒక చర్చ జరిగింది. అక్కడ పోలీసులు అలా వ్యవహరించారు ఎందుకు అంటే ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే ఉన్నారా వాళ్ళు అని. ఒకవైపు వీళ్ళు మేము మారాము అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురువుగా అంగీకరిస్తూ ప్రజలతో రోజువారీ సంబంధాలు ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా కలిసే అవకాశం ఉండటం, ఇలా ముఖ్యమంత్రిని కలవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు అనేటువంటి పద్ధతిని మేము పూర్తి స్థాయిలో మార్చేసాం. ముఖ్యమంత్రి అనే కాదు, ఎవరైనా సరే ప్రభుత్వానికి ఏదైనా చెప్పుకోవాలంటే చాలా ఈజీగా చెప్పుకోవచ్చు, యాక్సెస్ అవ్వటం అనేది పెద్ద కష్టమైన వ్యవహారం కాదు అనేది. ప్రజల ఓట్ల ద్వారానే మేము గెలిచాం కాబట్టి ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఎవరైనా సరే చాలా ఈజీగా కలవవచ్చు అనే వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆయన ప్రత్యేకంగా ప్రజా దర్బారు నిర్వహించేవాడు క్యాంప్ ఆఫీస్లో, అది అయిపోయిన తర్వాత సెక్రటేరియట్లో కూడా కలిసేవాడు. ఎవరన్నా వెళ్ళి అప్పటికప్పుడు కింద రిక్విజేషన్ ఇస్తే పైకి పంపించేవాళ్ళు, వెంటనే కలిసేవాడు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి దాకా కొనసాగింది ఆ పద్ధతి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కేసీఆర్ కూడా తొలి దశలో అలాగే వ్యవహరించాడు. తర్వాత నెమ్మదిగా ఆయన ఫామ్ హౌస్కి అలాగే ప్రగతి భవన్కి పరిమితం అయిపోయినటువంటి ముఖ్యమంత్రిగా మారిపోయాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి కండిషను. ఈయన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేవీపీ చేసినటువంటి ఒక కామెంట్ ఉంది, కేసీఆర్ ప్రభావమా ఆయన ఎవరిని కలవకపోవడం అంటే, లేదు జయలలిత ప్రభావం అన్నాడు ఆయన. జయలలిత కూడా తన్ని తాను దేవత అనుకుని అమ్మ అనేటువంటి స్టేటస్లో ఆవిడ ఎవరిని కలిసేది కాదు, ఆవిడ ప్రభావం ఏదో జగన్ మీద ఉందేమో అనిపిస్తుంది అని సూచనప్రాయంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఏదేమైనా దాని నుంచి గుణపాఠం నేర్చుకుని వీళ్ళు రెగ్యులర్గా కలవాలి అనుకుంటున్నారు. కానీ ఈ మెకానిజం అంతా కూడా పాత సెటప్లోనే ఉంది, ఇంకా వాళ్ళకి ఇది అర్థం కాలేదు ఇంకా. అందుకని ఆవిడ సాధారణ ప్రయత్నాలు చేశారు, నాకు ఎక్కడా రెస్పాన్స్ దొరకలేదు అంటే నేరుగా ఆవిడ ఒక పిటిషన్ పంపించి ఉంటారు, ఆన్లైన్లో కూడా పిటిషన్ పంపొచ్చు ఒక అపాయింట్మెంట్ కోసం. సీఎంఓ స్పందించాలి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది కూడా 2 గంటలకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నానని చెబుతూనే దీనికి సంబంధించిన వివరాలు మీతో మాట్లాడటానికి మా టీం మీతో సంప్రదింపుల్లోకి వస్తారు అని చెప్పాడు ఆయన. ఇది నిజానికి వీళ్ళు నిర్ణయం తీసుకుని జరపాలి. వీళ్ళే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నామండి, మీకు టైం చెప్తాము, ముందు ఒకసారి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాతో చెప్పండి అని వీళ్ళు అప్రోచ్ కావాలి. ఆ జిస్ట్ అడుగుతారు సహజంగా. అది అప్రోచ్ కాకపోవడం వలన సీఎం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పైనుంచి వచ్చింది అది, మా టీం మిమ్మల్ని మాట్లాడతారు, ఏదైతే ప్రొసీజరల్గా జరగవలసి ఉందో అది అలాగే జరుగుతుంది, మీరు ఆందోళన పడద్దు, మనం మీట్ అవుతున్నామని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో సీఎంఓ ఆపరేట్ అవుతున్నటువంటి పద్ధతిలో రావాల్సినటువంటి చేంజెస్ రాలేదు. అందువలన ఇప్పుడు ఆవిడ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని నిలదీయటం, ఆయన స్పందించటం, ఈ నేపథ్యంలో ప్రపంచానికి అర్థమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మారారు కానీ ముఖ్యమంత్రి గారి యంత్రాంగం మారాల్సి ఉంది, మరి వ్యవస్థలు మారలేదు, ఇంకా వ్యవస్థలు మారలేదు. కాబట్టి అక్కడ చేంజ్ రావాలి అంటే ఇది బహిరంగంగా చర్చకు వచ్చేసింది విషయం. ఆల్రెడీ ఒక క్రిటిసిజం ఉంది దాని మీద, దానికి ఇప్పుడు ఊతం కలిగిస్తూ ఇది వచ్చింది. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న విషయం, మాట్లాడదలుచుకుంటున్న విషయం ఏమిటి చంద్రబాబు గారితో? ఆవిడ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద వర్క్ చేస్తున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్. ఆవిడ చాలామంది మహిళల్ని ఆ రకమైనటువంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి రెస్క్యూ చేసి వాళ్ళు బయటకు వచ్చినటువంటి వాళ్ళకు ఒక ఆధారం కల్పించి ఇలా వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నటువంటి ఒక సందర్భం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేసింది ఒక పార్టీ, జనసేన. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతోంది, రకరకాలుగా జరుగుతోంది అని. దాని కొనసాగింపుకు సంబంధించి 3-4 కేసులు విజిబుల్గా కనిపించినాయి ఈ మధ్య కాలంలోనే. పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి పిటిషన్ల రూపంలో కావచ్చు, ఇతరత్ర
తెలుగుదేశం పార్టీ తలుపులు తట్టినటువంటి పిటిషన్లలో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి కొన్ని పిటిషన్లు ఉన్నాయని వాళ్ళు అడ్మిట్ చేశారు. సో వీటన్నిటి మీద ఆవిడ మాట్లాడదలుచుకున్నారు. ఇప్పుడు దాంతోపాటు ఒక మెకానిజం అక్కడ డెవలప్ చేయాలి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఆవిడ. అలా ఇంత చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆవిడేమి జనరల్ విషయాలు ఏవో మాట్లాడటం కోసం అపాయింట్మెంట్ అడగలేదు. ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ముందు ప్రతిపక్షంగా ఉండగా కూటమి పార్టీలు ప్రధానమైనటువంటి విమర్శగా గత ప్రభుత్వం మీద చేసినటువంటి ఒక ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయంలో ఆవిడ కలవాలనుకుంటోంది. చాలా ప్రధానమైనటువంటి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ అది. అది యంత్రాంగానికి అర్థం కాకపోవటం, ముఖ్యమంత్రి గారి రోజువారీ వ్యవహారాలు చూసేటువంటి యంత్రాంగానికి దీని సీరియస్నెస్ అర్థం కాకపోవటం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఎపిసోడ్లో. అందుకని ఆయన ఒక్కసారి తన యంత్రాంగం మొత్తాన్ని సమావేశపరిచి దాన్ని కొంచెం మార్చాల్సి ఉంది. ఆయనే చెప్పినట్టుగా ప్రతి వ్యవస్థనే మేము మారుస్తాము, లేకపోతే దాన్ని ఇంకేదో కొత్త స్టైల్లోకి తీసుకెళ్తామనేది చెప్తూ వస్తున్నారు ఆయన. పరిపూర్ణ ప్రక్షాళన అన్నాడు ఆయన టీటీడీ గురించి మాట్లాడుతూ. ఇప్పుడు ఆ పరిపూర్ణ ప్రక్షాళన అనేది ఇక్కడ కూడా జరగాల్సి ఉంది. కూర్చోబెట్టి బాబు ఇలా బహిరంగ వేదికలు అంటే సోషల్ మీడియాలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ చేసి అలా కలవటం అనేది మన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అనే విషయం యంత్రాంగానికి అర్థం చేయించాల్సి ఉంది చంద్రబాబు గారు. ఎవరితో కలుస్తారు, మాట్లాడతారు, ఓకే, అది అయిపోతుంది. కానీ ఫర్దర్గా ఎవరైనా సరే ప్రతి మనిషి తన బాధని ప్రభుత్వంతో చెప్పుకోవటం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని ఒక వాతావరణం ఏర్పడి ఉంది. దాన్ని రిజాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయన మీద. ఇప్పుడు ఏదో బహిరంగ వేదికల మీద, ట్విట్టర్ మీద తిట్టి, లేకపోతే వాళ్ళ అటెన్షన్ డ్రా చేసి అపాయింట్మెంట్లు కోరుకోవటం కాదు. మామూలుగా వెళ్ళి సెక్రటేరియట్ దగ్గర విన్నవించుకున్నా కానీ లోపలికి వెళ్ళి ఒక పరిష్కార మార్గం పొంది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది కలిగించగలగాలి. కేవలం మేము ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని వీళ్ళు, ప్రజావాణి నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ కొత్తగా కౌంటర్ ఓపెన్ చేసింది. వాళ్ళు కమలవాణి అయ్యుండొచ్చు. ఈ కమలవాణులు ఇవన్నీ ఓకే, కానీ దీనికంటే కూడా నేరుగా ప్రభుత్వం దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళ గోడు వినేటువంటి ఒక యంత్రాంగం ఉండాలి అక్కడ. అంటే కొంచెం చెవులకి పట్టినటువంటి, ప్రభుత్వ చెవులకి పట్టినటువంటి తుప్పు వదిలించి కొంచెం వినికిడి శక్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈ ఇష్యూ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు సునీత గారి ఈ పిటిషను ఆవిడ అప్రోచ్ అయిన పద్ధతి మీద ఆవిడ ఆవిడ ఎత్తి చూపారు, మీ వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయండి చాలా స్పష్టంగా ప్రకటించారు. అక్కడ నొచ్చుకోకుండా, ఆయన కూడా నొచ్చుకోకుండానే సమాధానం ఇచ్చారు. చంద్రబాబుకి అర్థమైంది, సీన్ అర్థమైంది. అందుకనే ఆయన రివర్స్లో చెప్పాడు, మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది, అది నేను చేస్తున్నాను, కానీ జరగవలసినటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీ జరుగుతుంది, మా అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు అని చెప్పాడు ఆయన. సో ఈ ప్రక్షాళనకు సంబంధించిన ఓ బీజ రూపంలో ఆయన బుర్రలో పడింది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా జనంలోకి తీసుకెళ్తారు అనేది చూడాలి. రైట్. ఇంకొక అంశం అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు కూడా 60-30-10% నిష్పత్తి, 60:30:10 అనేది, లేకపోతే ఏకాఏకీ చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి 90 నామినేటెడ్ పోస్టుల్లో 90 కార్పొరేషన్లు కానీ 40 కార్పొరేషన్లు పూర్తి చేయాలి, భర్తీ చేయాలి 16వ తేదీ నుంచి అని చెప్పేసి డిసైడ్ చేశారట. అందులో మరి ప్రధానంగా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు, అలాగే సభ్యులుగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. బోండా ఉమామహేశ్వరరావు గారు, కూన రవికుమార్ గారు, తెనాలి శ్రావణ్ లేదా నక్క ఆనంద్ బాబు గారు, తిరునగరి జ్యోత్స్న తెలంగాణ తెలుగు మహిళ, అలాగే సుచిత్ర యాళ్ల గారు, ఇంకా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా వేమూరు రవికుమార్. డాక్టర్ వేమూరు రవికుమార్ ఇంతకుముందు ఆయన ఏపీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్గా ఉండేవారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీరామ్ చిన్నబాబు గారు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా విద్యార్థి నాయకుడు నాదెండ్ల బ్రహ్మం గారు, అండ్
ఏపీ ఐఏసీ చైర్మన్గా మైనంపల్లి వెంకయ్య గారు, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా జయకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూస్తున్నారు ఆయన. అలాగే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కేఎస్ జవహర్ గారు, లిడ్ క్యాబ్ చైర్మన్గా ఉండవల్లి శ్రీదేవి గారు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే. ఇంకా 7-8 కార్పొరేషన్లు కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. సో ఈ పేర్లు ఏంటంటే సరే ముందు నుంచి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఒక పేరు సర్క్యులేషన్లో ఉందండి. అంటే పోసాని కృష్ణమురళి అధికారికంగా రాజీనామా ప్రకటించలేదు, కానీ టెక్నికల్గా ఆయన వెళ్ళిపోయినట్టే. కాబట్టి నట్టి కుమార్ పేరు వినిపిస్తోంది ఆ ఏరియాలో. ఇంకా కన్ఫర్మేషన్ లేదు, కానీ అదొకటి ప్రచారంలో ఉంది. తర్వాత ఉండవల్లి శ్రీదేవి గారికి ఈ లిట్ క్యాప్ ఇవ్వటం మీద ఒక చర్చ జరుగుతోంది. కానీ ఒక అవసరమైన సందర్భంలో, అంటే తెలుగుదేశం పార్టీ కోణంలో చూస్తే ఒక అవసరమైనటువంటి సందర్భంలో ఆవిడ అప్పటి అధికార పార్టీలో నుంచి బయటకు వచ్చి చేసినటువంటి విమర్శల తాలూకా ప్రభావం, అది ఒక ప్రచార వ్యూహంలో భాగంగా చూస్తే ఖచ్చితంగా ఆ రోజున టీడీపీకి చాలా ఉపయోగపడింది. అందుకని రెండోది ఆవిడ చాలా టార్గెట్ అయ్యారు కూడా ఆ టైంలో అట్నుంచి. సో ఆవిడని ఏదో మేరకు ఆదరించాల్సినటువంటి ఒక అవసరం ఉంది, దాన్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ. దీని నుంచి ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు, ఒక సూచన, అంటే ఒక సంకేతం పంపదలుచుకున్నారు చాలా సీరియస్గా. మేము ఈ మేరకు సహకరించిన వాళ్ళకు కూడా ఇలాంటి ఆదరణ చూపిస్తున్నాం, కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుని కదలండి అని చెప్పి వైసీపీ శ్రేణులకి, అంటే వైసీపీలో ఇంకా డోలాయమాన స్థితిలో ఉండి బయటికి వచ్చేయాలా వద్దా అనేటువంటి ఒక చిన్న సందిగ్ధావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పాజిటివ్ సిగ్నల్. ఉండవల్లి శ్రీదేవి గారికి లిట్ క్యాప్ చైర్మన్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో కదలికని తీసుకొస్తుంది అని వీళ్ళు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అందుకని కొంచెం ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నిజానికి ఆవిడ ఆ తర్వాత చేసిన యాక్టివిటీ ఏం కనిపించదు మనకి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, పర్టికులర్గా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆవిడ చాలా సీరియస్ క్రిటిసిజం పెట్టారు. పెట్టి బయటకు వచ్చేసిన తర్వాత ఆవిడ పొలిటికల్ యాక్టివిటీలో అక్కడ సీరియస్గా ఏమీ లేరు. అయినప్పటికీ ఆవిడకి ఆ గుర్తింపు ఉంది. ఆ మేరకు వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు విషయాన్ని. ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది వెళ్ళాలి అనేది ఒకటి. రెండోది, టీటీడీకి సంబంధించినటువంటి రకరకాల పేర్లు వచ్చినాయి. కె రాఘవేంద్రరావు గారి పేరు కూడా వచ్చింది దానిలో. రాఘవేంద్రరావు గారి పేరుతో పాటు ఇంకా చాలా పేర్లు వినిపించినాయి. ఫైనల్గా బిఆర్ నాయుడు గారి, అంటే గత ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావించినటువంటి ఒక మీడియా సంస్థ యజమాని ఆయన, కాబట్టి ఆయనకు ఆ గుర్తింపు లభించింది ఆ కోటాలో అని అనుకుంటే, డిజిటల్ కార్పొరేషన్ పదవి కేటాయింపు కూడా అలా ఆ దూరంలోనే కనిపించింది. కానీ అంతకు మించి సహకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని రెడిక్యూల్ చేస్తూ, అపహాస్యం చేస్తూ ప్రజల మనసుల్లో ఆవిష్కరించినటువంటి అనేక షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణం జరిపినటువంటి ఇంకొక మీడియా సంస్థ ఉంది. వేల వీడియోలు చేసి పంపు చేశారు వాళ్ళు జనంలోకి. అలాగే టోటల్ వైసీపీ నాయకత్వాన్ని రెడిక్యూల్ చేస్తూ, వాళ్ళ సమావేశాలు ఎలా జరుగుతాయి, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంటాయి దాకా రెడిక్యూల్ చేస్తూ వీడియోలు చేసి ప్రజల్లోకి పంపు చేసి విపరీతమైనటువంటి వ్యూవర్షిప్ కూడా సాధించగలిగారు వాళ్ళు. అక్కడ ఆ ఏరియాలో ఇంకో 2-3 ఆశించారు దీన్ని. కాకపోతే ఫైనల్గా ఆయన అనుకున్నటువంటి వ్యక్తికి అది కేటాయింపు జరిగిపోయింది. ఇలా కొంచెం క్యాలిక్యులేటెడ్గానే వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఇందులో ఎవరికి ఏ ప్రాధాన్యత దక్కుతుంది అంటే ఇవన్నీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీ వారికి ఎన్ని ఇస్తారు, బీజేపీ కోటా ఎంత, జనసేన కోటా ఎంత అంటే జనసేనకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్పష్టంగా తను అనుకున్నటువంటి లిస్టుని పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే ప్రకటిస్తాడు తప్ప ఆయన స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి కండిషన్లో లేడు ఆయన. మొత్తం ఇన్ని పదవులు మనం ఫిల్ చేయాల్సి ఉంది, కాబట్టి దీనికి సంబంధించి మా అవగాహన ఇది
మేము అనుకుంటున్నటువంటి లిస్ట్ ఇది, మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే పట్టుకురండి, మనం కూర్చుని మాట్లాడి ఫైనల్ చేద్దాం. ఒక కలెక్టివ్ ఫంక్షనింగ్తోనే జరుగుతుందండి ఇది. ఏదైనా సరే ఇప్పుడు నట్ కుమార్ పేరు వినిపిస్తోంది, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటున్నారు, కానీ ఇంకెవరైనా రావచ్చు ఆ ప్లేస్లోకి. అంటే ఇది టీడీపీ నుంచి వెళ్తున్నటువంటి పేరుగా అనుకుంటే జనసేన నుంచి ఇంకేదైనా ప్రపోజల్ రావచ్చు. క్వైట్ పాసిబుల్. అండ్ ఇంకోటి కూడా ఉందండి, టీడీపీ వర్కింగ్ స్టైల్ గురించి. టీడీపీ చీఫ్ ఆయన ముందర ఎవరికైతే వద్దనుకుంటున్నారో వాళ్ళ పేర్లు తెర మీద తీసుకొస్తుంటారని చెప్పేసి. అవును, అంటే ఈ యాంగిల్లో అనుకుంటే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న 3-4 పేర్లు ఇబ్బందిలో పడేటువంటి అవకాశం ఉందేమో. అంటే బిఆర్ నాయుడు గారి ప్లేస్లో రాఘవేంద్రరావు గారు వచ్చేసినా రావచ్చు, చెప్పలేము. రాఘవేంద్రరావు గారితో పాటు ఇంకొక 2-3 పేర్లు కూడా వినిపించినాయి. నిజానికి నాగబాబు గారి పేరు కూడా వినిపించింది, కానీ అంటే ఆయన ముందరే నేను ఎథీష్ని కాబట్టి నాకు ఇది వద్దు అని చెప్పేసి, నాకు వద్దని ఆయన అన్నాడు. అలాగే మనం ఇలాంటి ప్రతిపాదనలు చేయటం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులో జరిగినటువంటి సమావేశంలో చెప్పాడు. ఆయన చెబుతూ నాగబాబు పేరు ఇలా వినిపిస్తోంది, కానీ అది అధికారిక సమాచారం కాదు, ఊరినే ఒక స్పెక్యులేటివ్ స్టోరీగానే చూడండి దాన్ని అని చెప్పాడు. ఆయన చెప్పి ఎవరికైనా ఇలాంటి ఆశలు ఉంటే ఎక్కడా లీక్ అవ్వకండి, స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చి ప్రతిపాదించండి, నేను దానికి తగిన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు ఆయన వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలో. సో అట్నుంచి క్లియర్గానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అంటే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే వాళ్ళ నియంత్రణను కొనసాగించాలి, ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఉండాలి పార్టీలో అనేది ఒక అవగాహనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లోపలేం మాట్లాడాలి, బయట ఏం మాట్లాడాలనే స్పృహ ఉండాలి మీకని చెప్పాడు ఆయన. అది మొదటి నుంచి కూడా ఆయన ఆ కాన్షియస్నెస్ అయితే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి లీకేజీలు తగ్గినాయి. డిసిప్లిన్ ఉంది, మొదటి నుంచి ఆయన దగ్గర ఆ డిసిప్లిన్ ఉంది, అది చేస్తూ వస్తున్నారు. అండ్ మిగిలిన మెంబర్స్ విషయానికి వస్తే ఇప్పుడు తెనాలి శ్రావణ్ గారు కానీ ఉండవల్లి శ్రీదేవి గారు కానీ ఆల్మోస్ట్ ఒకటే సామాజిక వర్గం, ఒకే ప్రాంతం కూడా, ఒకే ప్రాంతం, ఒకే సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకే ప్రాంతం నుంచి ఇద్దరికి 2 వేరు చోట్ల అకామిడేట్ చేయడం అంటే మిగిలిన వాళ్ళ ప్రాబబిలిటీస్ని అది డిప్రైవ్ చేసినట్టు అవుతుంది కదా. అవును, అదేనండి. ఇది కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారికి అది కేటాయిస్తారా లేదా అనేది కూడా ఓ చర్చకి పెట్టాడు ఆయన. దీనివలన ప్రయోజనం ఉంటుంది, పార్టీకి ఏదో మేరకు లబ్ధి ఉంటుందంటే అడ్జస్ట్ అవడానికి శ్రావణ్ కుమార్ సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే తను సీరియస్గా ఆ పార్టీ వైపే నిలబడి ఉన్నాడు. గతంలో ఆయనకి అంటే ఓటమి వచ్చినప్పుడు వెంటనే స్టాండ్ మార్చడం లాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు, తను స్థిరంగా నిలబడి ఉన్నాడు. అలాగే దళిత సెక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాలు అంటే వ్యతిరేక అభిప్రాయాలు పోగుపడకుండా చూడటానికి ప్రతి చిన్న సమావేశానికి తను ఒక ప్రతినిధిగా హాజరై పిలిచినా పిలవకపోయినా అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ స్టాండ్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన గత 5 ఏళ్ళు. ఆ కృషిని గౌరవించాలి. అందుకని అతని పేరు ప్రముఖంగా ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉండొచ్చు కూడా ఫైనల్ లిస్టులో, కానీ అలా గనక చూసుకుంటే శ్రవణ్ కుమార్కే ఎక్కువ ఛాన్స్ ఉంది కంపారిటివ్గా. శ్రీదేవి గారితో పోలిస్తే ఆయన కొన్ని సందర్భాల్లో పిలవని పేరంటానికి వచ్చాడేమిటి అనేటువంటి కామెంట్స్ వినిపించినప్పటికీ ఏమీ ఇబ్బంది పడకుండా నేను మా పార్టీ స్టాండ్ చెప్పదలుచుకుని వచ్చాను, ఇక్కడికి అవకాశం ఇస్తే చెప్తాను, లేదంటే వెళ్ళిపోతాను, అంత డెమోక్రటిక్గా వ్యవహరించాడు ఆయన చాలా విషయాలకు సంబంధించి. ఇది రికార్డ్ అవుతుంది, ఇది ఖచ్చితంగా పార్టీ రికార్డ్ చేసుకుంది కాబట్టి ఆయన పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే ఉంటారు. ఎవరుంటారు అనే దగ్గర ఇతనికి అవకాశం ఉంది, శ్రవణ్ కుమార్కు ఉంది. తమ్మినేని సీతారాం గారి మేనల్లుడు ఆయన పూన రవికుమార్ గారు, అవును, శ్రీకాకుళం నుంచి. సో ఆయనకి ఒక్కరికి అవకాశం ఉంది. బోండా ఉమా గారు ఖచ్చితంగా ఇస్తారు, దాంట్లో ఇక సెకండ్ ఒపీనియన్ లేదు అనేది. అంటే మెంబర్గా తీసుకోవచ్చు అండి, టీటీడీ మెంబర్గా ఆయన పేరు మెంబర్గా ఇవ్వచ్చు, మెంబర్గా డెఫినెట్గా అవకాశం. తెలంగాణ నుంచి తెలంగాణ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న తిరునగరి జ్యోత్స్న ప్రొఫెసర్, ఆవిడ ప్రొఫెసర్ కూడా, ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న గారు.
సో ఆవిడతో పాటు అంటే రెండు మూడు యాంగిల్స్ చూసారు ఇక్కడ. తెలంగాణ ఉమెన్ అండ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ చాలా టఫ్గా ఆవిడ నిలబడ్డారు. ఇన్నాళ్ళు కూడా గట్టిగా నిలబడి మాట్లాడగలిగారు పార్టీ క్రైసిస్ టైంలో. సో ఆమెకి అవకాశం ఇస్తే ఆ రకంగా మహిళా ఉమెన్ కోటా కూడా భర్తీ చేయొచ్చు. తెలంగాణ ఉమెన్ రెండు అంటే తెలంగాణ నుంచి ఎవరో ఒకళ్ళకి ఏపీలో గవర్నమెంట్ ఏర్పడింది అనేటువంటి ఒక సంతృప్తి వీళ్ళకు ఉండాలి. రెండోది ఆయన సీరియస్గా ఇక్కడ తెలంగాణలో పార్టీని రిఓపెన్ చేయటం కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగానే జ్యోత్స్న గారికి ఈ పదవి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం రావటానికి వెనకాల కూడా ఇదే కారణం. ఈ రిఓపెన్ చేసి తిరిగి ఇక్కడ వ్యవస్థని నిర్మాణం జరిపి ఇక్కడ ఒక అధ్యక్షుడిని పెట్టి రేపు వచ్చే ఎన్నికల్లో ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేయాలి. తద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. ఆయన అంత ఈజీగా ఎవరికి దొరికే మనిషి కాదు. ఆయన రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆయన తెలంగాణలో పార్టీని రిఓపెన్ చేయటం మీద రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి కూటమి కడితే ఆ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి, ఎలాగూ భాగస్వామిగా ఉంది, బీఆర్ఎస్ కూడా ఆ కూటమిలోకి వచ్చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఒకటైతే, చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో మాట్లాడి, అంటే అవతల పార్టీని ఒంటరిని చేయడానికి ఒక కూటమి సరిపోదు, రెండు కూటములు ఉండాలి అని తన ఆంధ్ర అనుభవం, ఆంధ్రాలో మొన్న ఎన్నికల్లో ఆయన నడిపించినటువంటి వ్యూహం ఎలా సక్సెస్ అయిందో ఆ సక్సెస్ మోడల్ని చూపించి తానే ఎన్డీఏలోంచి బయటకు వచ్చి వాళ్ళ అనుమతితోనే వచ్చి లెఫ్ట్తో కలిసి ఒక కూటమి కట్టి అక్కడ వైసీపీని అలాగే ఇక్కడ కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టే స్ట్రాటజీతో ముందుకొచ్చి ఒకవేళ ఇండి కూటమి గనక గెలిచే సూచనలు ఉంటే ఈ వెసులుబాటులో అటువైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఈ లెవెల్ వ్యూహం జరుగుతోంది తెలుగుదేశం నుంచి అని కూడా ఒక కాన్స్పిరసీ థియరీ ప్రస్తుతం ప్రపంచంలో ప్రచారంలో ఉంది. కాబట్టి ఆయన ఎటు నుంచి ఎటు వెళ్ళినా తెలంగాణ పార్టీని స్ట్రెంగ్థెన్ చేయటం అనేది ఆయన బుర్రలో గట్టిగా ఉంది. అందుకు ఈ ఒక పదవే కాదు, ఇంకొక ఒకటి అంటే రెండు గ్యారంటీగా తెలంగాణ కోటాలోకి వెళ్ళే ఛాన్స్ అయితే. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న దివంగత సాయన్న గారికి అప్పట్లో టీటీడీ మెంబర్ ఇచ్చారు ఆయన. అవును, అంటే అకామిడేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా టీటీడీ. అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సమన్యాయం చేస్తున్నాం మేము అనేది ఆయన చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవడానికి సంబంధించి అవకాశం ఉన్న ప్రతి చోట తెలంగాణకి ఇవ్వవలసినటువంటి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఆయన. అందుకని ఉంటుంది, ఇంకొక అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఈ ఒక్క పదవే కాదు, తెలంగాణకు సంబంధించిన తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చాలా స్పష్టంగా ఉంది. టీటీడీలో ఇవ్వచ్చు, అలాగే ఇంకా ఏవైనా కామన్ ఏరియాస్ ఉంటే ఆ కామన్ ఏరియాస్లో కాన్షియస్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశాలు అయితే డెఫినెట్గా కల్పిస్తాడు ఆయన. దానిలో వేరే ఆలోచనకి తావులేదు. ఇక అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా 4-5 పేర్లు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ గారు ఫార్మర్ ఎంపీ గుంటూరు, అవును, ఆయన పేరు వినిపిస్తోంది. కంభంపాటి రామ్మోహన్ రావు గారికి ఈసారి అవకాశం ఉండకపోవచ్చు, ఆయన ఆల్రెడీ 5 years చేశారు. అండ్ ఆయనకి అది లేకపోయినా సమానమైన పదవి ఇంకోటి ఏదో ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే అవకాశం ఉంది. జయదేవ్ గారికి ఏంటంటే ఆయన బాధితుడు, వైసీపీ ప్రభుత్వ బాధితుడు. ఆ ప్రభుత్వం కారణంగా ఇక్కడి నుంచి ఇండస్ట్రీని టార్గెటెడ్ ఇండివిజువల్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఇండివిజువల్ ఆల్సో. సాత్వికుడు కాబట్టి కొంచెం ఆయన్ని అక్కడ లాబియింగ్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన అక్కడ అకామిడేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా. రఘురామకృష్ణరాజు గారు కూడా ఆశిస్తున్నారు ఈ పదవి, కాకపోతే ఆయనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ అంటే ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు, ఎంపీగా ఉండుంటే కొన్ని అదేమన్నా అడ్వాంటేజ్ అయ్యేది. ఈ కాక ఇంకా 2-3 పేర్లు కూడా చంద్రబాబు గారు ప్రతిపాదనలో ఉన్నాయి, పరిశీలనలో ఉన్నాయి, ఆయన పరిశీలనలో అంటారు. ఇందులో
జయదేవ్ గారి ఛాన్సెస్ ఎట్లా ఉండే అవకాశం? జయదేవ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఖమ్మంపాటి గారిని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆ పదవిలో పెట్టడం కన్నా కూడా, ఎందుకంటే ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఆయన వ్యవహరించాడు 5 ఏళ్ల పాటు. కానీ ఈసారి ఒక న్యూ ఫేస్కి అవకాశం ఇస్తే ఆయన ఏదో ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎలా అంటే వాళ్ళు చంద్రబాబు గారి మనసు ఎరిగినటువంటి నాయకుడు ఆయన, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు. కాబట్టి ఆయనకు ఉండేటువంటి ప్రాధాన్యత ఆయన ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఒక సెక్షన్ ఉంది టీడీపీలో, టీడీ జనార్దన్ గారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు చంద్రబాబు గారికి వెసులుబాటు కల్పించడం కోసం అవసరమైతే తాము ఒక అడుగు పక్కకి వేసి కూడా ఆ గ్యాప్ ఆయనకి ఇవ్వగలరు. ఈ ఏరియాలో నాకు కొంచెం గ్యాప్ కావాలి అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలిసినా కానీ వీళ్ళు ఆ గ్యాప్ ఇవ్వగలరు. అలాంటి నాయకుల్లో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఒకడు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి డెఫినెట్గా అవకాశం ఉండే పరిస్థితి అయితే లేదండి. రఘురామకృష్ణరాజు గారిని ఆ ఏరియాలో ఎంటర్టైన్ చేయరు. డెఫినెట్గా గల్లా జయదేవ్ వైపే ఎక్కువ మొగ్గు ఉంది. ఎందుకంటే ఒకటి, ఆయన సఫరరు, టార్గెటెడ్ ఇండస్ట్రియలిస్టు, ఇండివిజువల్. వీటితో పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఆయన ప్రధాన వ్యాపారము, ఆ ఇతర వ్యవహారాల కోసం ఆయన ఢిల్లీలో ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కేంద్రీకరణ అక్కడ ఉండటంతో పాటు ఆయన ఆ పార్టీతో అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామందితో ఆయనకి వ్యాపారపరమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, లాబీ చేయగలడు. అందుకని రెండోది ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఆయనకి. ఆయన అక్కడ ఇండీ కూటమిలో ఉన్న వాళ్ళతో కూడా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. సో ఈ అడ్వాంటేజెస్ అన్నిటి రీత్యా గల్లా జయదేవ్కి ఇవ్వటమే సముచితం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అంటే తన సొంత జిల్లాకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కూడా చూస్తాడు ఆయన్ని. చిత్తూరు జిల్లా రూట్స్ ఉన్నాయి ఆయనకి, గల్లా జయదేవ్కి. కాబట్టి ఆ ప్రాధాన్యత కూడా ఉంది ఆయనకే ఇస్తారు అనటానికి ఉన్నటువంటి ప్రాతిపదిక అంశాల్లో చిత్తూరు జిల్లా రూట్స్ కూడా ఒకటి. వీటన్నిటి రీత్యా గల్లా జయదేవ్ వైపే చంద్రబాబు గారు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరికి అంటే ఆయనదేమో పెద్ద, ఆయన అసలు రేసులోనే లేడు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు పిలిస్తే ఆదుకుని వచ్చి పని చేయటమే తప్ప తాను రేసులో ఉండి ఏదో కార్యక్రమం నడిపే పరిస్థితిలో ఆయన లేడు. గల్లా జయదేవ్ గారు కూడా లేడు నిజానికి. అయితే యాక్టివ్గా స్పెక్యులేషన్లో ఉన్నది రఘురామకృష్ణరాజు. ఆయన ఎక్కువ స్పెక్యులేట్ చేస్తున్నాడు విషయాన్ని. గతంలో కూడా ఆయన ఇలాంటి స్పెక్యులేటివ్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఆయన నాకు స్పీకర్ పదవి వస్తుంది, మంత్రి పదవి అంటే మంత్రిమండలిలో నాకు ఒక కీలకమైనటువంటి శాఖ హోంశాఖ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన క్యాబినెట్లోనూ కనిపించలేదు. అలాగే స్పీకర్ పదవి అన్నారు, స్పీకర్గాను ఆయన లేడు. ఈ 2 ఏరియాల్లోనూ ఎక్కడో చోట అంటే హోంమంత్రిగా పెట్టి వైసీపీని ఇబ్బంది పెట్టడంలో ఈయన కీలక పాత్ర పోషిస్తాడని, అలాగే స్పీకర్గా శాసనసభలో వైసీపీని కట్టడి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తాడని ఇలాంటి ప్రచారాలు జరిగినా అవన్నీ కూడా వీగిపోయినాయి ఫైనల్గా. ఇప్పుడు ఈ పదవికి కూడా ఆయన పేరు స్పెక్యులేట్ అవుతోంది, కానీ అది డెఫినెట్గా అవకాశం ఉండే ఇది లేదు. అది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. గల్లా జయదేవ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇంకోటి అంటే క్యాపబిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ యాజ్ అ బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్గా ఆయనకున్నవి. అండ్ లాబియింగ్ ప్రధానంగా ఇవి చూస్తారు. ఖమ్మంపాటి గారు ఆయన డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ఆయన మంచి లాబింగ్ చేశారు. ఫండ్స్ని ఇక్కడికి అంటే ఏపీకి రావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో కాన్స్టెంట్గా ఆయన అక్కడ కనిపించినాయి. అయితే ఆయన ఇంకొక చోట అకామిడేట్ చేయొచ్చు ప్రస్తుతం. అంటే ఇంకోటి ఇప్పుడు యువరక్తం కూడా వచ్చేసింది కాబట్టి పార్టీలోకి న్యాచురల్గా ఈయన వైపు బెండ్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాక్సెప్టబిలిటీ కూడా ఆ ఫ్యాక్టర్ వచ్చేప్పటికి జయదేవ్ సాఫ్ట్ పెడలింగ్ నేచర్ కూడా ఆయనకి సహకరించవచ్చు. అవును, ఆయన కుటుంబ నేపథ్యం కూడా. సో ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ ఉవ్విళ్ళు ఊపుతుంది.
సో ఇది వాళ్ళు టీమ్స్ కూడా వచ్చినాయి, టీమ్స్ వచ్చి పరిశీలిస్తున్నాయి ఆల్రెడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాకి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ పనులు ఆపేయటం జరిగింది, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనేది, దాంతోపాటు ఈ అనుమతులకు సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి ఒక ల్యాగ్ ఉంది, అది ఇప్పుడు అక్కర్లేదు అనేది వీళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ అనుమతులు ఉన్నాయి కాబట్టి పాత అనుమతుల మీదే కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది కూడా క్లారిటీ చెప్పారు. అయితే వీళ్ళ ఈ 2050 అనేటువంటి మాట కూడా ప్రస్తావన వచ్చేసింది. అంటే టోటల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ 2050. అలాగే వీళ్ళు అవసరమైనటువంటి నిధులు కూడా 40,000 కోట్ల దాకా అవసరం అవుతుంది. కానీ 15,000 కోట్లు అనే మాట ఆల్రెడీ పార్లమెంటు వేదికగా, లోక్సభ వేదికగా అది వచ్చేసింది కాబట్టి దానికే కన్ఫర్మ్ అయ్యి అది ముందు ఇస్తే కొంత రిలీఫ్ ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా వీళ్ళు వ్యక్తం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీకి అలాగే భవన నిర్మాణాలకి వీటన్నిటికీ కూడా సహకారం అందిస్తామని అట్నుంచి ఒక అష్యూరెన్స్ అయితే పొందారు. గతంలో చెప్పిందే ఇది, ఇందులో కొత్త విషయాలు ప్రత్యేకంగా ఈ 15,000 కోట్లుకి సంబంధించి అలాగే 40,000 కోట్లు వీటికి సంబంధించి తప్ప మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక రోజుతోనో 2 రోజులతోనో అయ్యే ప్రాజెక్ట్ కాదు, ఇది 35 ఏళ్ల వ్యవహారం అనేది అప్పుడే చెప్పారు. ఈ విజన్ 2050 అనే మాట అప్పటిదే. ఆ రోజున మన ముందుకు వచ్చినటువంటి గ్రాఫిక్ చిత్రాలు అవన్నీ కూడా అప్పుడు ప్రిడిక్ట్ చేసినటువంటి డిజైన్స్ అంతే. ఆ రోడ్లు అవన్నీ చూసి వీళ్ళందరూ చాలా జోకులేశారు, కానీ అది అప్పటి చిత్రం కాబట్టి ఈ టైం దీనిలోకి వెళ్ళిపోయి టైం మిషన్లోకి తీసుకెళ్ళి ఆ ముందుకు తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేశాడు ఆయన చంద్రబాబు గారు. కాబట్టి విజన్లో ఏ మార్పు లేదు, చాలా క్లియర్గా. అలాగే అన్ని విషయాలు పాతవే మాట్లాడారు, పెద్దగా టెన్షన్ పెట్టలేదు, వాళ్ళని కంగారు పెట్టలేదు. గతంలో ఎక్కడైతే ఫ్రీజ్ అయిపోయిందో యాక్టివిటీ అక్కడి నుంచి తిరిగి కొనసాగించడానికి ఏం చేయాలనేది మాత్రమే మాట్లాడారు చాలా క్లుప్తంగా. ఎక్కువ రకరకాల విషయాలు ఏదో డంప్ చేసేసి గందరగోళపరిచేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు ప్రభుత్వం వైపు నుంచి. అందుకు చంద్రబాబు గారిని అభినందించాలి. ముందు కన్ఫ్యూజ్ చేయకుండా, గందరగోళం చేయకుండా విషయాన్ని చాలా క్లియర్గా స్పష్టంగా వాళ్ళ ముందు పెట్టాడు ఆయన. ఇప్పుడనే కాదండి, మామూలుగా ఆయన ప్రజెంటేషన్ పార్ట్కి వచ్చేప్పటికీ అసలు అన్పారలల్ ప్రజెంటేషన్, చాలా క్లారిటీతో ఉంటారు. ఏ అంశాన్ని వివరించే విషయంలో కానీ లేకపోతే పవర్ పాయింట్ ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ కూడా. సో ఈ 15,000 కోట్లు కాకుండా అదనంగా ఏమన్నా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే అదనంగా వచ్చే పరిస్థితి ఏం కనిపిస్తున్నట్టు లేదండి. అక్కడ నిన్న జరిగినటువంటి మొత్తం యాక్టివిటీలో వీళ్ళు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ చెప్పారు వాళ్ళకి. ప్రాజెక్ట్ కాస్ట్ చెబుతూనే ఆల్రెడీ ఈ ఫిగర్కి ఇది కనుక రిలీజ్ చేస్తే కొంత ఉపశమనం జరుగుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది యాక్టివిటీ అనేది చెప్పారు. సో అంతకు మించి పెంచడం అనేది ముందు పని మొదలైతే, యాక్టివిటీ మొదలైన తర్వాత అదొక అవకాశంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ ఇప్పించి అప్పుడు మాట్లాడతారు వీళ్ళు. అది లేకుండా వీళ్ళంతటి వీళ్ళుగా ప్రతిపాదనలు పెట్టే పరిస్థితి కాదు. కొంత మొదలవ్వాలి, అక్కడ నుంచి రిలీజ్ అవ్వాలి, ఇక్కడ యాక్టివిటీ మొదలవ్వాలి. ఒక 2 సంవత్సరాల తర్వాత తిరిగి పునర్మదింపు చేసి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నోట ఒక మాట చెప్పించిన తర్వాత మాత్రమే వీళ్ళు అప్రోచ్ అవుతారు. అలా ఇండివిజువల్ లెవెల్లో ఇక్కడ లేదు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు పెట్టాలనే ఆలోచన అయితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు చేయడు. రైట్ సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే 4-5 కీలక అంశాలు, దివ్యల మాధురి గారు కావచ్చు, తర్వాత నామినేటెడ్ పోస్టులు, అలాగే సునీతా కృష్ణన్ గారు సోషల్ యాక్టివిస్ట్, ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నంలో ఎదురైన ఇబ్బందిని ఆవిడ సోషల్ మీడియా వేదిక ప్రస్తావన చేస్తే ఆయన చాలా గడుసుగా సమాధానం ఇస్తూ ఆవిడకి అపాయింట్మెంట్ ఇస్తూనే బ్యూరోక్రటిక్ వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నం ఒకటి చేశారు, శ్రీకారం చుట్టారు. అలాగే అమరావతికి రుణం, ఈ రుణం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పారామీటర్స్కి లోబడే